and all glory to be alone to God. Hallelujah. Hallelujah. Well, I just want to bring you, today I just want to preach on the topic of the true Christian qualities. ఇవాళ నేను మీతోటి నిజమైన క్రైస్తవుని యొక్క లక్షణాలు చెప్పాలనుకుంటున్నాను. According to this world statistics, the Christians have been categorized in two different categories. ఈ లోక విధానాలను బట్టి క్రైస్తవులు రెండు విధాలుగా విభజించబడ్డారు. The first category is called as seasonal Christians. ఫస్ట్ కేటగిరీ అంటే మొదటిగా సీజనల్, కాలానికి అనుసారంగా. అండ్ సెకండ్లీ ఇయర్లీ క్రిస్టియన్స్. రెండవదిగా సంవత్సరానికి లైక్ ఎలా అంటే జనవరి 1st క్రిస్మస్. థర్డ్లీ సండే క్రిస్టియన్స్, ఆదివారం క్రైస్తవులు. సో అకార్డింగ్ టు వరల్డ్ దే హ్యావ్ categorized the whole Christians into three. Firstly, seasonal Christians. They only come when a big meeting is held in a church, or they only come at Christmas times or at big events. ఈ లోకానుసారంగా మూడు విధాలుగా క్రైస్తవులు అనేవారు విభజించబడ్డారు. మొదటిగా కాలానుసారంగా, ఎలాగంటే మీటింగ్స్ జరుగుతున్నప్పుడు, లేదంటే ఏదైనా ఒక ముఖ్యమైన మీటింగ్ అనేది పండగలు జరుగుతున్నప్పుడు కనిపించేవారు. అండ్ సెకండ్లీ ఇయర్లీ క్రిస్టియన్స్. దే ఓన్లీ కమ్ వన్స్ ఇన్ అ ఇయర్, ఇన్ January 1st టు టేక్ ద ప్రామిస్ కార్డ్, అండ్ ఆఫ్టర్ దట్ దే విల్ వానిష్ ఫర్ ఎవర్. రెండో వాళ్ళు ఎవరంటే సంవత్సరానికి ఒకసారి కనిపించేవాళ్ళు, ప్రామిస్ కార్డ్ తీసుకునేవాళ్ళు. అండ్ థర్డ్లీ సండే క్రిస్టియన్స్. దే విల్ ఓన్లీ కమ్ ఆన్ సండే అండ్ దే విల్ వానిష్ ఫర్ ద హోల్ వీక్. మూడో వాళ్ళు ఎవరంటే ఆదివారం, ప్రతి ఆదివారం వస్తారు, ఆదివారం క్రైస్తవులు. బట్ ద బైబిల్ సేస్ ఓన్లీ వన్ కేటగిరీ ఆఫ్ క్రిస్టియన్, దట్ ఈస్ ట్రూ క్రిస్టియన్. బైబిల్ మాత్రం ఒకటే చెప్తుంది, క్రైస్తవుడు ఒక్కడే నిజమైన క్రైస్తవుడు ఎవడని బైబిల్ చెప్తుంది. వెల్ ద వర్డ్ క్రిస్టియన్ కమ్స్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ క్రిస్టోస్, విచ్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 11 verse 26. అపోస్తల కార్యములు 11వ అధ్యాయం, యాక్ట్స్ చాప్టర్ 11 verse 26, 26వ అధ్యాయం, 26 11 వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించింది. మొట్టమొదట అంతియకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిది. The first group or first church people called as Christians was the Church of Antioch. అంతియకలో క్రైస్తవులు అనబడిన పదము మొట్టమొదటిగా ఉపయోగించారు. The whole Bible, the word Christians was firstly mentioned in this chapter and in this verse particularly. మొత్తము బైబిల్ గ్రంథము అంతటిలో క్రైస్తవులు అని ఈ గ్రంథము అంటే అపోస్తల కార్యములోనే రాయబడి ఉన్నది. When after the death of Stephen, the church was scattered into three different parts. They were scattered into many parts, and few of them has came to the place of Antioch and they formed a church, and the disciples were called as Christians. స్టీఫెన్ చనిపోయిన తర్వాత అనేక విధములుగా శిష్యులు అనేవారు విడిపోయారు. విడిపోయిన తర్వాత అంతియకములోకి శిష్యులు వచ్చిన తర్వాత క్రైస్తవులు అనే మొట్టమొదటిగా పేరు ఉపయోగించబడింది. Well, the world is Christians like a people who goes to church Sunday and who attend meetings, who reads Bible, and they have a perspective in the world. But according to Bible, true Christians does not belong to the world. True Christians have some standards according to the Bible, which was set by God. క్రైస్తవులలో సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళు, వారాలు చేసేవారు, వారానికి ఒకసారి వచ్చేవాళ్ళు, పండగలకి మీటింగ్స్కి కనిపించేవారు కాకుండా ట్రూ క్రిస్టియన్ అంటే నిజమైన క్రైస్తవుడు అనేవాడు ఎలా ఉంటాడు అంటే, I just want to bring some few thoughts regarding the true qualities of a true Christian according to the Bible, not to the world. నేను మీ ముందు కొన్ని ఆలోచనలు అనేవి పెడతాను, ఎలా అంటే నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడు. ఫస్ట్లీ, a true Christian should grow in the word. నిజమైన క్రైస్తవుడు అనేవాడు దేవునిలో అండ్ వాక్యంలో మొట్టమొదటిగా ఎదగాలి. Well, how many of you read the Bible every day? మీలో ఎంతమంది ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారు?
So I know many of you faces, many of you are coming from very long time to this church. నేను మీలో కొంతమందిని చూస్తున్నాను, ఎప్పటి నుంచో వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు. బట్ మై క్వశ్చన్ ఈస్, హ్యావ్ యూ గ్రోన్ ఇన్ ద వర్డ్? నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు వాక్యంలో ఎదుగుతున్నారా? వెల్, ద డిసైపుల్స్, all the Christians that are mentioned in the Bible have grown in the word and have the knowledge of God. శిష్యులు, బైబిల్లో ఉన్న శిష్యులందరూ వాక్యంలో ఎదిగిన వాళ్ళే, వాళ్ళందరూ వాక్యాన్ని అనుసరించిన వాళ్ళే. అదంతా బైబిల్లో రాసి ఉంది. Now let us read a scripture from the Bible. ఒక వాక్యం చూస్తాం. Letter to the Hebrews, Hebrew గ్రంథం, హెబ్రీయులకు రాసిన Letter to the Hebrews chapter 5 verse 12. 5వ అధ్యాయం 18వ వచనం. కాలంను బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూల పాఠమును ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. So by this time, you all are coming from the church a very long time. By this time you have to be teachers. ఈ సమయంలో నేను మీకు కొన్ని అంశాలు చెప్పాలనుకుంటున్నాను. ఎన్నో రోజులుగా ఇది మీరు వినుండకపోవచ్చు. Well, you know the word of God, right? మీ అందరికీ దేవుని యొక్క వాక్యం తెలుసు. But we are still being a child who was deciding mother's milk. ఇంకా మనం ఎలా ఉన్నామంటే తల్లి పాలు తాగు బిడ్డలులా ఉన్నాము. But is what the author of the Hebrews says to the people in the church of Hebrews. By this time you have to be teachers, but you are still drinking milk. You need to get solid food. ఇంకా మనము తల్లి పాలు తాగుతున్న బిడ్డలానే ఉన్నాము. ఇంకా కక్క మొక్క తినేలా రాలేదు, ఆ స్టేజ్కి రాలేదు, ఇలాగే ఉన్నాం. Well, a great pastor from United States has said a sentence about Christians. He said that క్రైస్తవులు పాలపేక క్రైస్తవుల్లో ఉన్నారంట. ఎలా ఉన్నారంటే వాళ్ళు పాలపేక మరి వారుగా ఉన్నారు. Well, the author of Hebrews says we have to eat solid food. క్రైస్తవులు అనేవారు బలముగా, అంటే వాక్యమును అనుసరించుకొని బలముగా తినాలి, అంటే వాక్యాన్ని. దట్ మీన్స్ యు నీడ్ టు గ్రో ఇన్ ద వర్డ్. దాని అర్థం ఏంటి అంటే మీరు వాక్యమును ఇంకా బలముగా ఎదగాలి. వెల్, there is a church called Church of Berea in Acts 17. Church of Berea సంఘం. In the book of Acts, after Paul and Silas has preached in there, those church believers has tested the doctrine of Paul and Silas. పౌలు శీలలు ఆ సంఘంలో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం చెప్పారో, they tested the doctrine of what they said. They searched the word whether they are saying right or wrong. వాళ్ళు బైబిల్ తీసి మొత్తం అంతా చెక్ చేసుకున్నారు. ఎందుకంటే ఒకసారి తనిఖీ చేసుకున్నారు, వాళ్ళు చెప్పేది కరెక్టా కాదంటే తప్ప ఒప్ప అని. బికాస్ ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ వెరీ రాంగ్ డాక్ట్రిన్స్ రిగార్డింగ్ క్రిస్టియన్స్. చాలా లైక్ ఎలా అంటే తప్పు తావ పట్టించేవారు చాలా మంది ఉన్నారు. ఈ తప్పుడు సిద్ధాంతం, దుర్బోధలు చాలా ఉన్నాయండి క్రైస్తవులకి. క్రైస్తవుల ప్రకారంగా చాలా దుర్బోధలు ఉన్నాయి. దేర్ ఆర్ ఆల్మోస్ట్ మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ రాంగ్ డాక్ట్రిన్స్ రిగార్డింగ్ బైబిల్. బైబిల్ నుంచి చూసుకుంటే కొన్ని వందలు దుర్బోధకులు ఉన్నారు. సో ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉండాలి. బికాస్ when we are hearing from the word, we should test that whether it is wrong or right. You can test it when you have the knowledge of God. ఎప్పుడైతే మనకి దేవుని యొక్క జ్ఞానం ఉంటుందో ఆ వాక్యము మనల్ని మనం పరిశోధించి ఎవరైనా ఒక వాక్యం చెప్తున్నప్పుడు మన గుడ్డి గొర్రెలాగా దాన్ని వినేసి అలా ఉండకూడదు. వాళ్ళు చెప్పింది కరెక్టా కాదు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే a pastor said the church has more experience than a pastor. క్రైస్తవులకి ఎక్కువ అనుభవం ఉంటుంది పాస్టర్ కన్నా. నా సంఘంలో ఉన్న విశ్వాసానికి ఉన్న అనుభవం పాస్టర్ గారికి ఉండదు.
ఎందుకంటే సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కూడా అనుదినం వాక్యాన్ని వింటానే ఉంటారు. వాళ్ళకున్న అనుభవం అనేది పాస్టర్ గారికి ఉండదు. కాబట్టి పాస్టర్ గారు ఏదైతే చెప్తున్నారో దాన్ని మనం పరీక్షించాలి కంపల్సరీగా. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న దుర్బోధనలు చాలా అట్ట రీతిగా ఉన్నాయి. ఎలాంటి దుర్బోధనలు ఉన్నాయంటే మరియకి యేసు ప్రభు ఉంటాడని గ్యారెంటీ ఏంటి అనేవాళ్ళు కూడా ఉన్నారు. There are some wrong churches who follow wrong doctrine. చాలా తప్పుడు సంఘాలు ఉన్నాయి, తప్పుడు బోధన అనుసరించేవి. మరి అటువంటి బోధన మనం తిరస్కరించాలి, అటువంటి బోధనను ఖండించాలి అంటే ఒక నిజమైన క్రైస్తవుడుగా వీడి సాధనలో చెప్పుకోవాలి. మనకి దేవుని యొక్క జ్ఞానము చాలా అవసరం. Well, the first quality that every true Christian according to the Bible should have, they should have the knowledge about God's word. నిజమైన క్రైస్తవుడి యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉండాలి. Well, secondly, రెండవదిగా they should pray for others. వాళ్ళు అందరి కోసం ప్రార్థన చేయాలి, ఇతరుల కోసం. Let's turn our Bibles to letter to 1 Timothy chapter 2 verse 1. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. Apostle Paul is saying to his fellow companion Timothy, who was saved during his journey, his fellow brother in Christ, we should pray for others. అపోస్తలుడైన పౌలు తిమోతి ఆ సంఘానికి చెప్తున్నది ఏంటి అంటే, మనం తిమోతి భక్తుడు చెప్తుంది ఏంటి అంటే మనం అందరి కొరకు ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. A true Christian pray for others. నిజమైన క్రైస్తవుడు అందరి కోసం ప్రార్థన చేస్తాడు. A true Christian never sees anything selfless. నిజమైన క్రైస్తవుడు సొంతముగా ఏమి చూసుకోడు, స్వార్థం. Christ said, pray for others and have the burden for the perishing souls. భారము కలిగి ఉంటాడు నిజమైన క్రైస్తవుడు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఇతరుల పట్ల భారము కలిగి ప్రార్థన చేయండి, నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థన చేయండి. లెట్ మీ ఆస్క్ ఏ క్వశ్చన్. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగమంటారు. మీరు అడిగిన ప్రార్థన ఎన్నిసార్లు మీ తోడి సహోదరుల కోసం, మీ బంధుమిత్రుల కోసం, మీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారు? దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా తనకు స్వార్థంగా ప్రార్థన చేసుకోండి. దేవుడు నాకు అది ఇచ్చే, నాకు ఇచ్చే అని చెప్పి నిజంగా యథార్థం ముందు దేవుడు మనకుండానే ఇస్తాడు. ఆమేన్. మీకు ఒక సిద్ధాంతం చెప్తారు, ఫాలో అవుతారా లేదా? మీకు ఏదన్నా కావాలనుకోండి, అది వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. వేరే వాళ్ళకి కావాల్సింది మీరు ప్రార్థన చేశారనుకోండి, మీకు కావాల్సింది దేవుడికి చేస్తారు ఆటోమేటిక్గా. ఆమేన్. మీరు వేరే వాళ్ళ కోసం, వాళ్ళకి అనారోగ్యం ఉంది, వాళ్ళు స్వస్థపరచుకొని మీరు దేవుడి కోసం దేవుడిని ప్రార్థన చేశారనుకోండి, వాళ్ళు స్వస్థపరచుకొని దేవుడు నీకు అనారోగ్యంగా నీకు స్వస్థపరుస్తుంది. ఆమేన్. మీరు ఎప్పుడైతే ఇతరుల కోసం మీరు ప్రార్థన చేస్తారో మీ ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడు. బైబిల్లో చూసుకోండి, there are many people. For example, Queen Esther తన ప్రజల కోసం ప్రార్థన చేసింది. తను చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను నశించదను, నాకైతే నా ప్రజలు కాపాడవల్ల రక్షణ పొందాలి. దావీదు భక్తుడు కింగ్ డేవిడ్ has wrote 73 psalms in the book of Psalms. There are 150 psalms in the book of Psalms, but 73 of them were written during prayer. అనగా 73 కీర్తనలు ప్రార్థనతోనే రాయబడ్డాయి. ప్రార్థన ఆధారం చేసుకుని దావీదు భక్తుడు రాశాడు. మన బైబిల్ అంతా చూసుకోనండి, ప్రార్థన లేకుండా ఏ భక్తుడు కూడా తన జీవితాన్ని సాధించలేదు. క్రైస్తవుడిగా మారిన వ్యక్తి ప్రార్థన లేకుండా ఏ ఒక్క క్రైస్తవుడు కూడా మారలేదు. ఎందుకంటే ప్రార్థన, ప్రేయర్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎ సిస్టమ్. ప్రార్థన అనేది క్రైస్తవుడికి పునాది. మన యొక్క జీవితం ప్రార్థన అనే పునాది మీద కట్టబడదు. పునాది సరిగ్గా లేకపోతే బిల్డింగ్ సరిగ్గా ఉంటుందా? ఈ యొక్క బిల్డింగ్ అనేది ఇప్పుడు చూస్తున్నప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేది కాదు. ఒకప్పుడు ఒక పక్కన వర్షం వస్తే ఒక పక్కన కారిపోతూ కింద మట్టి నేల, ఇటువంటి దీంతో ఒకప్పుడైతే ఆ రోడ్డు మీద 5 చిన్న పాకేసుకొని ఆ పక్కన పైన ప్యాంటుకొని అమ్మగారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము ఎక్కడ తిరిగాం కాబట్టి
ఈ యొక్క సంఘం ఇలా గట్టిగా నిలబడడానికి గల కారణం దైవజనుల ప్రార్థన. హల్లెలూయా. వారి యొక్క ప్రార్థన గట్టిగా లేకపోతే సంఘం నిలబడదు. ఈ యొక్క సమయం కాదు, ఏ యొక్క సంఘమైనా, నీ జీవితమైనా, నీ జీవితంలో ప్రార్థన లేకపోతే నిలబడదు. దానియేలు భక్తులు చూసుకోండి. దానియేలు భక్తులు రాజాన్ని అతిక్రమించారని చెప్పి ఎక్కడ పడేశారు? సింహాల బోన్లో పడేశారు. వాట్ డి డానియల్ డూ? దానియేలు ఏం చేశారు అప్పుడు? ప్రార్థన. ఆ ప్రార్థన ఫలితం ఏంటో చెప్పండి, రాజ్యం అంతా మార్చేసి. ఆమె ఏ వ్యక్తి అయితే, ఎవరైతే దేవుడికి ప్రార్థన చేస్తారో, నాకు తప్ప, నేను చెప్పిన దేవుడు తప్ప వేరే ఒక దేవుడికి ప్రార్థన చేస్తాడు, ఎవరైతే సింహాల బోన్లో పడేస్తున్న వ్యక్తిని, ఈ దానియేలు ప్రార్థన చేసిన దేవుడే సజీవుడైన దేవుడు. ఆ దేవుని మాత్రం మీరు ఆరాధించాలి అనే ఒక రూల్ని రాజ్యం అంతా పంపించేశాడు. దేనివల్ల? ఒక్కని ప్రార్థన వల్ల. ఒక దైవజనుడు అంట అమెరికాలో ఒక పాట కోసం దేవుని గురించి ఏం ప్రార్థన చేశాడంటే, నువ్వు నాకు ఈ పాట ఇచ్చే, నాకు ఈ కంట్రీని ఇచ్చే, లేకపోతే తీసుకెళ్ళిపో. స్కాట్లాండ్ సిటీ నాకు లేకపోతే తీసుకెళ్ళిపో. నువ్వు కూడా నీకు ఆశీర్వాదం కావాలనుకో, నీ జీవితంలో ఏదనుకో నీకు కావాలనుకుంటున్నావు, ప్రభువా ఇది నాకు ఇయ్యి, లేదంటే తీసేసుకో. నా దగ్గర ఈ ఫోన్ ఉందండి, ఐఫోన్ అందరికీ తెలుసు కదా. నాకు ఫోన్ లేనప్పుడు, నాకు పగిలిపోయిన ఫోన్ ఉన్నప్పుడు నేను అనుకున్నా, నాకు ఫోన్ కావాలి ప్రభు, నీకు ఇష్టమైతే నాకు ఇయ్యి, లేదంటే దీన్ని కూడా తీసేసుకో అన్నాను. నా దగ్గర పగిలిపోయిన ఫోన్ అంటే దాన్ని కూడా తీసేసుకో అన్నాను. ఎవరైనా ఇచ్చేయగలరా? ఫోన్ ఇలా కిందకి స్టడీ కొట్టేయగలరా? కొట్టరు. మన బైబిల్ కంటే ఫోనే ముఖ్యం. అవునా కదండి? ఒక క్రైస్తవుడు ప్రార్థన పరుడు ఈ లోకం మీద తన మీద ఆశ ఉంటుంది. ఇతర వ్యక్తుల పట్ల భారం కలిగి ఉంటుంది. దర్శించబోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉంటుంది. మేము 3 సంవత్సరాలు కూడా అనుదినం కనీసం 10 నిమిషాలు ప్రతిరోజు మా ప్రేయర్ పాయింట్ ఏంటంటే, మేము రోజుకి 3 సార్లు కూడుకున్నాం సంఘంలో చర్చిలో. మా 3 కిలోలు కూడా ప్రతి కంపల్సరీ కూడా ప్రేయర్ పాయింట్ ఏంటంటే, ఈ దేశం కోసం అలాగే నశించబోతున్న ఆత్మ కోసం. దేవుడు చెప్పింది ఏంటంటే, మనకి ఆరంభం అయిపోయిన ముందు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అవునా కదా? అది శిష్యులకు మాత్రమే చెప్పారా? దేవుడు ఆరోహణం అయిపోతున్న, యేసుప్రభువు పరలోకానికి ఆరోహణం అయిపోతున్న సమయంలో అక్కడ ఇంచుమించుగా 500 మంది ఉన్నారు. 12 మంది అపోస్తలులు కాకుండా 500 మంది ఉన్నారు. మరి ఆ 500 మందిలోనే 500 మంది ద్వారా మొత్తం స్థాపించబడింది. అక్కడి నుంచి సువార్త అనేది ప్రవహిస్తూ వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన అనే పునాది వేసుకుంటారు, సంఘాన్ని కట్టుకుంటూ వచ్చి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన క్రైస్తవ జీవితాన్ని ప్రార్థన అనే పునాది మీద కట్టుకోవాలి. అవునా కదండి? నీకు ఏదైనా కావాలంటే దేవుడిని అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. కానీ నీకన్నా ఎక్కువగా నీ తోటి వారి కోసం ప్రార్థన చేయి. నీ భర్త మాట్లాడలేదంటావా, ఆయన కోసం నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ఎందుకు మార్చను? నీ ప్రార్థన గట్టిగా ఉంటే నీ భర్త ఎప్పుడూ మారిపోవాలి. నీ భర్త మారట్లేదంటే ఒకటి, నీ ప్రార్థన లోపం ఉంది. చెప్పేస్తున్నాను నేను, నీ ప్రార్థన లోపం ఉంది. ఎందుకంటే మా ఫ్రెండ్ నాతో పాటు తప్పిదైన ఒక వ్యక్తి ఒక ప్రార్థన అంశం ఇచ్చాడు. ఎలా అంటే, మా డాడీ గారికి పనులు లేదు, ఒక 3 నెలల నుంచి ఖాళీగా ఉన్నాడు, ఇంకో రూపాయలు లేదు, ప్రార్థన చేయండి. నా దగ్గర నాకు ఒక 2,000 3,000 కావాలి అసలు. నా దగ్గర డబ్బులు లేదు. మా నాన్నగారు నెలకు ఒకసారి వేస్తారు. నెలలో నా ఫీజు అంతా పోగా నాకు మిగిలేది 1,500 నాకు మిగిలితే ఆ 1,500 కూడా రీఛార్జ్ తర్వాత హాస్పిటల్ సరుకులు అన్నీ కొనుక్కొని నా దగ్గర అయిపోయింది. నాకు 3,000 కావాలి. నెలంతా ఉంటాను, ఒక 25 రోజులు ఉంటాను. డబ్బులు కావాలి. మా ఫ్రెండ్ మా నాన్నగారికి ఏ పని లేదు, మేము మోకరించి ప్రార్థన చేసిన తర్వాత ఆ నెక్స్ట్ రోజు వాడు చెప్పిన మాట ఏంటంటే, మా నాన్నగారికి 4 కాంట్రాక్ట్లు ఒప్పుకున్నాను అన్నాడు. 4 కాంట్రాక్ట్లు ఒప్పుకున్నాడు అన్నాడు. ఆ తర్వాత రోజు ఎవరో తెలియదు 3,000 అకౌంట్ వేశారు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నీ గురించి కాకుండా ఇతరుల గురించి నువ్వు ప్రార్థన చేస్తావో నీ కార్యం జరుగుతుంది. అవునా కదండి? ఎంతమంది చేస్తారండి ఇతరుల కోసం ప్రార్థన? నీ బంధుమిత్రుల కోసం చేస్తున్నారా లేదా? దేవుడు వెంటనేదండి, నేను కాదు. నాకు నీకు చెప్పొచ్చు, కానీ దేవుడు మన అంతరంగాన్ని ఎరిగినవాడు. మేము ప్రార్థన చేస్తున్నాం, దేవుడికి మాత్రమే తెలుసు. హల్లెలూయా. మరి 3వదిగా చూడాలి, ఫైనల్లీ, a true Christian will have courage.
నిజమైన క్రైస్తవుడు ధైర్యం కలిగి ఉంటాడు. 1 Samuel chapter 17. మొదటి సమూయేలు 17వ అధ్యాయం. అందరికీ తెలుసా ఈ అధ్యాయము? 1 Samuel 17వ అధ్యాయం. దీంట్లో ఏముంటుంది? దావీదు గొలియాతు. అవునా కదా? దావీదు అంటాడు, నేను నీ మీద కొడుతున్నప్పుడు గొలియాతు ఏమంటాడు తెలుసా? నేనేమో కుక్కలాగా ఉంటున్నావా? నీకు ఎలా కనిపిస్తున్నాను నేను? నువ్వు ఎంత ఉన్నావు, నేను ఎంత ఉన్నా, నేను మొత్తం తీసుకేసి మొత్తం స్మాష్ చేసి వదిలేస్తాను అన్నాడు. అని దావీదు మాత్రం ఏమన్నాడు తెలుసా? చూద్దామా? 1 Samuel 17వ అధ్యాయము 45వ వచనం చూడండి ఒకసారి. దావీదు నీవు కత్తెయు ఈటెయు బల్లెమును నువ్వు ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయులు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. దావీదు చెప్తానట, ఒరే కుక్క, నువ్వు నా కుక్కగా నిలబెడుతున్నావు. నువ్వు బల్లెంతో రా, లేకపోతే ఆర్మీ వేసుకొని రా, కానీ నేను దేని పక్షాన వస్తున్నాను తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా పేరట నీ మీదకు వచ్చుచున్నాను. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుందండి? అంత ధైర్యం ఎప్పుడు వస్తుంది? దేవుని కలిగి ఉన్నప్పుడు. యోగ భక్తి చెప్తాడు 4వ అధ్యాయం, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? అవునా కదా? నువ్వు కలిగి ఉన్న భక్తి నీ శ్రమంలో, నేను ఇలా పడిపోతున్నాను ప్రభువా, నేను ఎంత చేస్తున్నాను, ఎందుకు అంత బాధపడిపోతావు? నీవు కలిగి ఉన్న దేవుడు శక్తిమంతుడు కాదా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నమ్మకస్తుడు కాదా? మరి నువ్వు ధైర్యం ఎందుకు లేకపోతున్నావు? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీకు రోషం రాదా? నేను రోషం కలిగే దేవుడి సైన్యం మేము. ఆయన నమ్ముకున్న బిడ్డం నేను. ఆయన నమ్ముకున్న వాడిని ఏనాడు కూడా ఎడబాయలేదు, విడవడు. నేను విడువని ఎడబాయని వాగ్దానం చేసిన దేవుడు. మరి ఆ వాగ్దానం నెరవేర్తదని మనకు తెలుసో తెలియదు? మనకు తెలుసు, దేవుడు చేసిన వాగ్దానాలు తెలుసు, అవి నెరవేర్తనే తెలుసు, కానీ దాన్ని మాత్రం వస్తుంది. అవునా కదా? ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తుంది, అయ్యో బాధపడిపోతున్నాను, అయ్యో ప్రార్థన చేశాను, ఇంకా ప్రార్థన చేస్తాం దేవుడు కానీ చెప్తాడా? మీకు వస్తుందా? అవునా? మీరు ప్రార్థన చేయకుండా దేవుడు ప్రార్థన చేస్తే కార్యం జరగలేదు. అవునా కదా? దేవుడు చేసే ప్రార్థన మీ ప్రార్థనకు తోడవుతుంది అంతే తప్ప ఇలా కూర్చొని దేవుడు ప్రార్థన చేస్తే కార్యం జరిగిపోవడానికి ఏం జరగాలి. ఒక వ్యక్తి అంట ఇంటర్ ఎగ్జామ్స్కి ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడంట. ఆ వ్యక్తి ఏమి చదవకుండా ఎగ్జామ్ వరకు వెళ్ళిపోయి, ప్రభు నేను ఎగ్జామ్ పాస్ చేసేసి నేను గౌరీమాత మెడికి వచ్చేస్తానన్నాను. ఏమన్నా? గౌరీమాత మెడికి వచ్చేస్తానన్నాడు. ఆ మనిషి ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు. ఎందుకు? ఏమీ చదవకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి బేరం మాట్లాడతావా? నువ్వు వచ్చి అంటే నీకు ఇది ఎంత, నువ్వు నాకు స్వస్థపడితే నేను భోజనం పెట్టుకుంటా, లేదంటే నువ్వు వచ్చి అంటే నువ్వు సమయం వస్తా, లేకపోతే రాదు. చాలా మంది ఎలాగా ఉన్నారండి సంఘస్థులు. నేను చాలా సంఘాలకు వెళ్ళాను, చాలా సంఘాల్లో పాటలు పాడాను, చాలా సంఘాలు స్వాత పాడించాను. అక్కడ సంఘస్థులు ఎలా ఉంటారంటే నువ్వు నాకు చెప్తానే చెప్తాను ప్రభు, అలాగే వచ్చే 2 నెలల్లో కూడా మంచి ఆరోగ్యం దయచేసి మీ సన్నిధిలో నేను సాక్షిగా నిలబడుతాను, లేకపోతే నిలబడను. ఏం చెప్పాలంటే ప్రతి నిమిషం కూడా మనం సాక్ష్యం చెప్పుకోవాలి. ఎందుకంటే మరి గడిచే నిమిషం ఎలా ఉంటుందో అంటుంది. అవునా కదా? ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? చెప్పాడంటే మన దేవుడు అంటే గడిచే నిమిషం మరొకరు ఎవరైనా చెప్తారంటే ఆయన మరో దేవుడే. కాలం అనేది దేవుడి స్వాధీనంలో ఉంది, మనుషుల స్వాధీనంలో లేదు. కాబట్టి మనం అనుదినము కూడా సాక్షిగానే ఉండాలి. క్రైస్తవులు అంటేనే దేవుడు చేసిన కార్యానికి సాక్షులు అంటే. అవునా కదా? క్రైస్తవులు అంటే ఎవరో దేవుడి కార్యాలు చేసే సాక్షులు. మరి ఆ సాక్ష్యం దేవుడికి వచ్చేస్తానని చెప్తాను, ఇచ్చేస్తానని చెప్తానంటే ఎంత జరుగుతాము? నీ శ్రమంలో కూడా నువ్వు ఆ పొజిషన్లో ఉన్నావు. ఇంకా కొంతమందికి నేను అన్నాను కదా, పురుగులు వస్తున్నాయని చెప్పి, పురుగులు వచ్చి అన్నం కొంతమందికి అది కూడా లేదు. మరి దాన్ని బట్టి నేను ఎంత దేవుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. కొంతమందికి అది కూడా లేదు, కొంతమంది కనీసం 3 పూటలు తిని తినకపోలేదు, కనీసం 3 పూటలు ఏదో తిన్నాకే ఉంది. దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి లేదా? మరి మనం కూడా దేవుడు వాళ్ళకి అందరితో ఏదో ఉండేది. ఎవరికైనా ఒక కోరిక ఏంటి? సొంత ఇల్లు ఉండదండి. అవునా కదా? ఇది సొంత ఇల్లు కట్టుకొని ఎవరికైనా ఉంటుందా లేదా? ప్రభు మా బంధుమిత్రులు ఇల్లు కట్టేసుకున్నారు, ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? కానీ దేవుడు చెప్పింది ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఎప్పుడు? మన నిజమైన క్రైస్తవుడిగా ఉన్నప్పుడు. అంతే తప్ప వారానికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, 12 ఒకసారి వచ్చారనుకోండి, దేవుడు కూడా చెప్పండి నమస్తే అని చెప్పి
అంతే మరి నీవు దేవుడి దగ్గర నువ్వు వారానికి ఒకసారి నెలకోసారి వస్తే దేవుడి మాత్రం నీకు డైలీ వచ్చేలా, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ దగ్గర వచ్చేలా. చెప్పండి, ఈ స్వార్థమా కదా? నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడు? స్వార్థం లేకుండా ఉంటాడు. సెల్ఫిష్నెస్ ఉండదు అసలు. ఇతరుల కోసం సాయం చేయాలంటాడు. కానీ నేను నీకు ప్రతి ఆదివారం మళ్ళీ ప్రార్థన ఎలా చేస్తానంటే గారు ప్రతి ఆదివారం గుర్తు చేసుకుంటాను. నా కార్యం చేయవా? నువ్వు దేనికోసం వస్తున్నావు? దేవుడి సన్నిధికి ఏదో ఆశించరాదంటే దేవుడి సన్నిధికి నీకు ఎన్ని బాధలు ఉన్నా సరే, ఎన్ని అప్పులు ఇబ్బందులు, ఏ అనారోగ్యం ఉన్నా దేవుడి సన్నిధి బయట మాత్రం ఇవ్వండి. దేవుడి సన్నిధిలోకి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయి ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం, సంపూర్ణ ఆనందాన్ని, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు నీకు ప్రతి ఒక్క బాధ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు చెప్తున్నానండి, బైబిల్ ప్రకారంగా క్రైస్తవులుగా దేవుని వాక్యంలో ఎదిగిన వారు బిరియా సంఘం లాగా మనము కూడా ఇన్ని సంవత్సరాలుగా క్రైస్తవులుగా ఉన్నాం, ఇన్ని సంవత్సరాలుగా సంఘానికి వస్తున్నాము. మరి దేవుని వాక్యం ఎదిగాము. మళ్ళీ కొంతమంది చెప్పే సాగు ఏంటంటే నాకు చదువురాదు, నువ్వు వాక్యంగా చదవాలని, నువ్వు వాక్యంగా అర్థం చేసుకున్నాను. నేను వాళ్ళకి చెప్పే సమాధానం ఏంటంటే ఓసన్నా మీన్స్ ఏసన్న గారు ఎంతమంది తెలుసండి? తెలుసా? అందరూ తెలుసా? ఆయన చదువురాదు తెలుసా? మీ దేవుని వాక్యం నేర్చుకోవాలంటే థియాలజీ కానీ ఇప్పుడు వచ్చినాయండి. దేవుని శిష్యులు ఎవరు ఎలా నేర్చుకున్నారు? పాదాల చెంత కూర్చొని నేర్చుకున్నారు. అవునా కదా? ఆయన పాదాలు పట్టుకో, దేవుడే నేర్పిస్తాడు. ఆమె నువ్వు దేవుని వాక్యం నేర్చుకోవాలంటే నీ వయసుతో సంబంధం లేదు, నీ అనుభవంతో సంబంధం లేదు. కేవలం దేవుని పాదాలు పట్టుకో, దేవుని వాక్యం లేదు. రెండవది, ఇతరుల కోసం ప్రార్థించి నిజమైన క్రైస్తవుని మాత్రం. మూడోది, నువ్వు దేవుని కొరకు ధైర్యంగా నిలబడు. ఈ లోకంలో చాలామంది కూడా ఈ శోధనలు ఎక్కువైనప్పటికీ అందరూ ఏం చేస్తున్నారంటే భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నారు. దేవుడు ఏం చెప్పాడు? నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసిస్తారు. ఎప్పుడు చెప్పాడు? 2000 సంవత్సరాల నుంచి చెప్పాడు. అవునా కదా? దేవుడు చెప్పాడు లేదా? మరి ఇప్పుడు కూడా ఎందుకు భయపడుతున్నాం? ఎందుకంటే మనం తిరిగి క్రైస్తవం. అవునా కదా? మనము ఎలా ఉండాలంటే అవతల వ్యక్తి మాటకు వ్యతిరేకంగా ఉండాలి, కానీ ఆ వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. మనుషులు మంచోళ్ళే, కానీ వాళ్ళు చెప్పే మాటలే వ్యతిరేకంగా ఉంటాయి. ఆ మాటలు చెప్పేది ఎవరో మీకు బాగా తెలుసు. ఎవరండి? అపవాదికి మనం ఎదుర్కోవాలి తప్ప మనుషులు ఎప్పుడు కూడా ఎదుర్కోకూడదు. ఎందుకంటే మనుషులు ఎదుర్కొన్నాం అనుకోండి, మనుషులు దూరం అయిపోతారు. కానీ దేవుడు ఏం చెప్పారు? మనుషులందరూ ఆత్మను సంపాదించాలంటే వారి మాటకు వ్యతిరేకంగా ఉండాలి తప్ప మనుషులకి వ్యతిరేకంగా ఉండకూడదు. నువ్వు ఎప్పుడైతే ఈ లోకం, ఈ పాపం లోకంలో దేవుడి వరకు ధైర్యంగా నిలబడతావో, నీవు ఇక్కడ స్థలమో కోల్పోవచ్చు, కానీ పరలోకంలో నీకు ప్రతి ఒక్కరికి కూడా అధికంగా ఉంటుంది. దేవుడు చెప్పిన వాక్యం బైబిల్లో చెప్పింది, నేను చెప్పేది కాదు. ఆమె ఈ లోకంలో దేవుడి కోసం యథార్థంగా నిలబడు, ధైర్యంగా నిలబడు. నీ శ్రమల్లో, నీ కష్టాల్లో, నీ నష్టాల్లో, నీకు ఏది ఉన్నా లేకపోయినా నువ్వు ధైర్యంగా నిలబడు. దేవుడు కంపల్సరిగా ఆశీర్వదించుకున్నైతే మానడు. మరి ఇప్పటి వరకు కూడా నేను 3 విషయాలు చెప్పాను నిజమైన క్రైస్తవులు. మొట్టమొదటి ఏంటంటే ఆయన ఎవరు ఎలా ఉంటారు? దేవుని వాక్యంలో ఎదిగిన వారుగా ఉంటారు. రెండవది, ఇతరుల కోసం ప్రార్థన చేసేవారుగా ఉంటారు. మూడవది, ధైర్యంగా ఉంటారు. మరి మనం ఉన్నామా? ఎంతమంది ఉన్నారండి? నేను నిజమైన క్రైస్తవులని ఇప్పుడు నేను రూఢిగా నేను చెప్పుకోగలను. బైబిల్ ప్రకారంగా నేను నిజమైన క్రైస్తవులని ఎంతమంది చెప్పగలను? ఎవరు చెప్పగలరు? అంటే ధైర్యంగా చెప్పాలి. 1 కాకపోయినా 2 కాకపోయినా ఏదో ఒకటి వందలేదు ఎదురు కోసం ప్రార్థన చేస్తామన్నప్పుడు అందరూ చెయ్యొచ్చు. అవునా కదా? మరి వాక్యం ఎంతమంది తెలియదు? ఎంతమంది ధైర్యంగా నిలబడుతున్నారు? దేవుని కోసం ఎంతమంది ధైర్యంగా నిలబడుతున్నారు? మేము సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు యెహోవా సాక్షి తెలుసు కదండి. యెహోవా సాక్షి వచ్చి చెప్తున్న తప్పు, బైబిల్ ఇదే, తల్లి అనే దేవుడు ఉన్నాడు, తండ్రి అనే దేవుడు ఉన్నాడు అని చెప్పి అన్నాడు. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు కొట్టడానికి వచ్చేసారు. మమ్మల్ని కొట్టడానికి వచ్చేసారు డైరెక్ట్గా. వాళ్ళు వేసుకొని చెప్తున్నావు, మాకేంటి చెప్తున్నావు అని చెప్పి కొట్టడానికి వచ్చేసారు.